హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవి వ్లాగ్స్. ఈరోజు తమిళనాడులో అయితే ఒక స్వీట్ తిన్నానండి, ముట్ట మిఠాయి అనేసి. అదే స్వీట్ని ఇప్పుడు మీ అందరి కోసం అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమే తిన్నానమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. కేక్ లానే ఉంటుంది కానీ వేసి గుడ్డు వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా నేను బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టుకున్నాను. అలాగే కోవా రెడీ చేసి పెట్టుకున్నాను. అది లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కోవా అయితే ముందు రోజు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇన్స్టెంట్ అంటే బయట దొరుకుతుంది కదా, ఆ కోవా అయినా తెచ్చి మీరు చేసుకోవచ్చు. 3 గుడ్లు కోవాకి తగ్గట్టు గుడ్లు అయితే తీసుకున్నాను అనమాట. మీకు నచ్చినన్ని గుడ్లు వేసుకోండి, 4, 5 గుడ్లైనా వేసుకోవచ్చు. నేను 3 గుడ్లు అయితే తీసుకున్నాను అనమాట. ముందు జీడిపప్పు కొంచెం పాలు వేసి మిక్సీ ఆడించుకున్నానండి, ఫైన్ పేస్ట్ లాగా. దీంట్లోనే షుగర్ యాడ్ చేసిస్తాను. ముందు కోవాలోనే యాడ్ చేశాను కాబట్టి ఇందులో కొంచెమే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. వీడియోలు ఎంత అయిపోతుందని నేనైతే అన్నీ కలిపి అయితే మిక్సీ చేసేసాను అనమాట. వీడియో ఎక్కడ చూడండి, చాలా డిఫరెంట్గా స్వీట్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు కోవాను కూడా గట్టిగా ఉంది కదా కొంచెం, ఆ కోవాను కూడా కొంచెం స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అన్నీ కలపడానికి. అందుకనేసే ఇంకోండి పేస్ట్ చేసుకున్నాం కదా, ముందుగా తీసుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఇదైతే వేసేసానండి. చాలా సింపుల్గా ఉందండి, చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. స్వీట్ ఒక్కసారి తింటే మర్చిపోలేరనమాట, అంత బాగుంది. నాకైతే ఫస్ట్ టైమే బాగా నచ్చింది అనమాట ఈ స్వీటు. అందులోనూ కోవా ఉంది కదా, అందుకనేసేమో మరి నాకైతే చాలా బాగా అనిపించింది. అవన్నీ మిక్స్ చేసేసాక గుడ్లు అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, లేకపోతే అన్నీ ఒకేసారి కొట్టేసి వేసేయవచ్చు. కాకపోతే కలపడానికి కొంచెం ఇబ్బంది అవుద్దని నేను ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేస్తున్నాను. ముందు స్వీట్ తిన్న వెంటనే అయితే యూట్యూబ్లో చూసానండి ఎలా చేయాలి ఏంటనేది. నచ్చితే ఆగుతామా, వెంటనే చూసి అయితే ట్రై చేశాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం చేసినా సరే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే నెయ్యి యాడ్ చేస్తారు, ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది అనుకుంటారు ఎగ్ స్మెల్ వస్తుంది ఏంటి అనేసి, అదేమీ రాదండి, చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర రోజ్ ఎసెన్స్ ఉంటే రోజ్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. నేను యాలకుల పౌడర్ని అయితే వేసుకున్నాను. మీకు లేదు రోజ్ ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు అనమాట, అంటే రోజ్ వాటరు. అది వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా కావాలండి, ఇది పలచగా ఉంది కదా, కేక్ బ్యాటర్లా థిక్గా రావాలన్నమాట. ఇంకోండి గ్యాస్ మీద దీన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇది కలిపినంతసేపు నా చెయ్యి అయితే నొప్పి కొట్టేసింది, ఎందుకంటే కింద అడుగు అంటేస్తుంది, అప్పుడు అస్సలు బాగోదన్నమాట స్వీటు. ఇవ్వండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం థిక్గా అవుతుంది కేక్ బ్యాటర్ లాగా. ఈ బ్యాటర్ని తీసుకొచ్చి మనం కేక్ మోల్డ్స్లో ఎలా అయితే వేస్తామో ఒక బౌల్లో నెయ్యి అయినా బటర్ పేపర్ అయినా వేసేసి దాంట్లో అయితే వేసేయడమేనండి. వేసేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో కానీ లేకపోతే వేరే ఏదైనా సరే అందులో అయితే పెట్టుకోవాలి. కేక్ ఎలా బేక్ చేస్తారో అలానే బేక్ చేయాలన్నమాట. ఓవెన్ ఉంటే హ్యాపీగా ఓవెన్లో పెట్టుకోవచ్చు. నేను లాస్ట్లో కొంచెం నెయ్యి ఇంకా పైన అయితే యాడ్ చేశాను. దీనిపైన జీడిపప్పు, కిస్మిస్ మీకు ఏది నచ్చితే అది వేసేసుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో పెట్టేసి నాకైతే 1 అవర్ పట్టిందండి, కరెక్ట్గా 1 అవర్ పట్టింది. అదే మీకు ఓవెన్ కనుక ఉంటే 40 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. చూసారా, దీన్ని మూత పెట్టి 1 అవర్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కింద కామెంట్ చేయండి. రెడీ అయిందా లేదా తెలియడానికి పైన ఈ కలర్ అయితే వస్తుంది. అలానే ఒక నైఫ్ పెట్టి చూడండి, ఏమీ అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే. కేక్ ఎలా రెడీ అవుతుందో అలానే రెడీ అవుతుంది. నాకైతే రెడీ అయిపోయింది అనమాట. ఇది కలర్ ఇలా వస్తుంది. బయట షాప్లో అయితే వేరేలా ఉంటుందిలేండి. ఇప్పుడు చల్లారాక కట్ చేసి చూపిస్తాను. కేక్ లాగానే ఉంటుంది కానీ కేక్ కాదండి, స్వీట్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. జ్యూసీగా స్పాంజ్గా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.